నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగాం చేమగాను డాక్టర్ శ్రీ కె నవీన్ కృష్ణ గారు, డాక్టర్ శ్రీమతి కె చరిత గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు 200 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది యువతులకు ఆకలి తీర్చడానికి ఈరోజు డాక్టర్ శ్రీ నవీన్ కృష్ణ గారిచే, అలాగే డాక్టర్ శ్రీమతి కె చరిత గారిచే వారి కుటుంబ సభ్యులచే పవిత్రమైన దీపావళి పండుగ శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్ శ్రీ కె నవీన్ కృష్ణ గారికి, డాక్టర్ శ్రీమతి కె చరిత గారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఈరోజు ఏ సంకల్పం అనుకున్నది నిర్వహణ కోరుకుంటూ వారికి అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు పవిత్రమైన దీపావళి పండుగ శుభ సందర్భంగా ఇక్కడున్న 65 మందికి కడుపున అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్ శ్రీ కె నవీన్ కృష్ణ గారికి, డాక్టర్ శ్రీమతి కె చరిత గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నిర్వహణ కోరుకుంటూ వారికి అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే వారి కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీ కె నవీన్ కృష్ణ గారికి, డాక్టర్ శ్రీమతి కె చరిత గారికి, చిరంజీవి కమన కిరణ్మయ్ మనస్విని గారికి, చిరంజీవి కె తేజేష్ కృష్ణ గారికి, శ్రీ కె అశోక్ కుమార్ గారికి, శ్రీమతి కృష్ణ కుమారి గారికి, శ్రీ కోనేరు వెంకట సాంబశివరావు గారికి, శ్రీమతి ఝాన్సీ రాణి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు 200 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అభివృద్ధి శక్తి భగవంతుడు మీకు ప్రశంసాలను కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నిటిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కె చరిత గారికి, ఝాన్సీ రాణి గారికి, కృష్ణ కుమారి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చెప్పిస్తున్న వెంకటేశ్వర వారి కుటుంబ సభ్యులందరూ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ నన్ను కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే డాక్టర్ శ్రీ కె నవీన్ కృష్ణ గారు, డాక్టర్ శ్రీమతి కె చరిత గారు, మీరు మీ కుటుంబ సభ్యులు దీపావళి పండుగ శుభ సందర్భంగా ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్, బనానా, అలాగే స్వీట్ మర్ద కాజా, అలాగే రైస్, అలాగే దొండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.